హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మానస. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బెండకాయ పులుసు అండి. సో చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అలాగే చాలా టేస్టీగా సో ఎలా చేయాలో సో నేను చేసి చూపిస్తాను, చూసేయండి. సో దానికి కావాల్సినవి అండి, ముందుగా అయితే ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నానండి. చక్కగా కడిగి నీట్గా తుడిసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పులుసుకి కొంచెం ఇలా ఉండాలండి బెండకాయ ముక్కలు వచ్చేసి. అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టమాటో, ఇంకా 3 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం ధనియాల పౌడర్ కూడా అండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. సో నానబెట్టేసి కడిగి నానబెట్టేసాను. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. అలాగే స్టవ్ వెలిగించేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడి రాగానే సో ముందుగా ఈ బెండకాయ ముక్కల్ని కొంచెం వేయించుకుందామండి. ముందుగా చక్కగా ఆయిల్ వేడొచ్చేసిందండి. ఈ బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా చక్కగా మొత్తం ఇలా కదుపుకుంటూ వేయించేసుకుందామండి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ ఇట్లా వేయించడం వల్ల ఏంటంటే ముక్క అనేది కొంచెం అలా ఉండిపోద్ది గట్టిగా. అంటే బాగా మగ్గిన తర్వాత కూడా అట్లా విడలకుండా చక్కగా ఇట్లా ఏ ముక్కకి ఆ ముక్కకి ఇలా ఉండిపోద్దండి. చక్కగా మగ్గుతుంది కూడా. ఇంకొక నిమిషం పాటు ఇలా వేయించేసుకుంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. ఓకే అండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇంకా వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇట్లా వేపుకోవడం వల్ల చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలా ఈజీగా ఉంటుందండి కర్రీ చేసుకోవడం. పులుసు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఒక 2 మినిట్స్ ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. అలాగే అదే ఆయిల్లో ఇంకా ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్లో ఇంకా వీటిని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించేసుకుందామండి. చక్కగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఈలోగా ఈ గ్యాప్లో ఇంకా చింతపండు రసాన్ని తీసుకుందామండి. చక్కగా నానిపోయింది ముందుగా నానబెట్టేసుకోవడం వల్ల. చక్కగా మగ్గిపోయినాయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి, చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. అలాగే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాము. వీటిని కూడా ఒక 5 మినిట్స్ ఇట్లా మగ్గనిచ్చేద్దామండి. దీంట్లో నాకు స్టార్టింగ్లో పులుసు అంటే పెద్ద టాస్క్ లాగా ఉండేదన్నమాట. సో తర్వాత ఈజీగా ఈ ప్రాసెస్ నేర్పించేసుకున్నాను. సో నేర్చేసుకున్నాను అనమాట. చక్కగా మగ్గిపోయినాయండి. ఇంక ఇప్పుడు దీంట్లో అలాగే ఒక టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా అంటే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు. అలాగే కారము సరిపడా అండి, అర కేజీ.
సో చూసారు కదండి, చక్కగా కలర్ఫుల్గా అయితే మగ్గిపోయింది, మంచిగా చాలా బాగా కనబడుతుంది చక్కగా. సో వీటిలో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. చక్కగా ఇప్పుడు ముక్కలకి అన్నిటికీ పట్టేలా కలిపేసుకుందామండి దీన్ని. ఇప్పుడు దీన్ని చక్కగా సన్న మంట పైన మగ్గనిచ్చేసుకుందామండి. చక్కగా ఉడికించేద్దాం. హైలో పెట్టేస్తే మళ్ళీ ముక్క ఇట్లా దేనికి దానికి అట్లా విడిలిపోతుందండి. చక్కగా ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేద్దామండి. వాటర్ ఎక్కువ తీసుకున్నానండి, చక్కగా మగ్గాలి కదా మొత్తము. అవసరం అనుకుంటే మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇప్పుడు దీన్ని ఒక 12 నిమిషాలు అట్లాగా సన్నని మంట పైన ఉడికిచ్చేసుకుందామండి. చక్కగా మగ్గిపోతుంది అంతా కూడా. ఇప్పుడు చక్కగా దీనిపైన కరివేపాకు యాడ్ చేసుకుంటే చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మధ్యలో ఒకసారి మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండొచ్చండి. అంటే ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా, సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. సో చక్కగా మగ్గిపోద్ది అనమాట. పీసుగా అలా కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 2-3 సార్లు ఇలా చూసుకుంటూ ఉంటే మనకు అర్థమైపోతుంది అనమాట. చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుందండి. ఇంకొక 2 నిమిషాలు అయితే కూర రెడీ అయిపోద్ది అనమాట. అలాగే ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. చక్కగా ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా మగ్గనిచ్చేస్తే బెండకాయ పులుసు రెడీ అయిపోద్ది అనమాట. టేస్టీగా బెండకాయ కర్రీలో సో కొన్ని రకాలు నాకు వచ్చినవి మీకు చేసి చూపిస్తానండి. సో మీకు వచ్చినవి కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో నేను కూడా నేర్చుకుంటాను. స్టార్టింగ్లో నాకు బెండకాయ పులుసు అంటే పులుసు ఎలా చేయాలి, ఎలా అవుతుంది అనుకునేదాన్ని అనమాట. సో మా అత్తగారింటికి వచ్చిన తర్వాత బెండకాయ పులుసు పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకున్నాను అనమాట. చాలా సింపుల్గా కూడా, అలాగే నేను చాలా అంటే చాలా ఇష్టంగా కూడా తింటాను అనమాట. చూసారు కదండి, చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది, చక్కగా మగ్గిపోయింది అనమాట. సో చాలా టేస్టీ బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సో మాకైతే ఇలా సరిపోతుంది అనమాట. ఇంకా పులుసు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అదే మనం అది మగ్గుతున్నప్పుడు మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి అలా చూసుకుంటూ ఉన్నప్పుడు మనకి వాటర్ అవసరం లేదా అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి మా ఇంట్లో ఈరోజు బెండకాయ పులుసు అనమాట. సో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో అందరికీ బాయ్ అండి.